V1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. నమస్తే, వెల్కమ్ టు V1 న్యూస్. బైన్సా పట్టణంలోని శాస్త్రీనగర్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా టౌన్ సిఐ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ కర్టన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బైన్సా ఏఎస్పీ సాయి కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై తనిఖీలు పర్యవేక్షించారు. ఈ కార్టన్ సెర్చ్ లో 3 ఎస్ఐలు, 38 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా 112 బైకులు, 4 ఆటోలు, 5 కార్లు కలిపి మొత్తం 121 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సాయి కిరణ్ మాట్లాడుతూ కాలనీల్లో దొంగతనాలు మరియు ఇతర నేరాలను అరికట్టేందుకు ప్రజలు తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి భద్రమైన సమాజ నిర్మాణానికి పోలీసులు సహకరించాలని కోరారు. పట్టణంలో నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్డన్ సెర్చ్ కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. కమ్యూనిటీ కాంటాక్ట్ మీతో కాంటాక్ట్ కావడానికే వచ్చింది, అంతే తప్ప మీకు ప్యానిక్ చేయడానికి ఏం లేదు. జనరల్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ అవసరాలు కానీ ఏదైనా ఉన్నాయని ప్రస్తుతం అందరూ కూడా పోలీస్ స్టేషన్ రీచ్ కాలేరు కదా, దానిలో భాగంగానే క్యాజువల్గా పిలుస్తారు అన్నట్టు జస్ట్ ఒక సర్చ్ ఆపరేషన్ టైప్లో పిలుచుకొని ఇక్కడ రావడం జరిగింది. దానిలో భాగంగానే మన ఏసీ సార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఒక ఆనందకర విషయం ఏంటంటే రాజు సార్ బండ్ల సార్ మేము ఎన్నిసార్లు చేస్తున్నాం, చిన్నపిల్లలకి ఇవ్వండి అని పేరెంట్స్ పిలుస్తున్నాము, గార్డియన్స్ పిలుస్తున్నాము. చిన్నపిల్లలకి అసలు ఇవ్వద్దు, బండ్లు ఇవ్వద్దు, యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఇస్తే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు ఉంటుంది. వెహికల్స్ హై స్పీడ్ వస్తున్నాయి, కనబడతలేదు. అయితే మనకు హైవే, అది హైవే మీద ఖచ్చితంగా హై స్పీడ్ వస్తుంది. ఎవరైతే లోపల నుంచి పోతున్నారో వాళ్ళే కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయినా రోడ్డు దానిలో ఏమైనా ఉంటుంది, ఎవరికి రైట్ ఆఫ్ వే అంటే ఏంటి, రైట్ ఆఫ్ వే అంటే ఏంటి మీరు చెప్పండి. మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయి ఉంటారు కదా, మీరు వచ్చుంటారు కదా లైసెన్స్, ఎట్లా వచ్చింది ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళు రైట్ ఆఫ్ వే అని ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు కదా. రైట్ ఆఫ్ వే ఎవరికి ఉంటుంది? హైవే మీద పోయే వాళ్ళకి ఉంటుందా, లోపల నుంచి హైవే మీద పోయే వాళ్ళకి రైట్ ఆఫ్ వే ఉంటుందా? ఎవరికి హక్కు ఉంటుంది ఫస్ట్ పోవడానికి? ఎవరైతే మనం లోపల నుంచి పోతుంటారో అది జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ మీరు చెప్పినది ఏముందో అది ఒకసారి చూడమని చెప్తాను. నేను ఇక్కడికి వచ్చినందుకు ఏమైనా చలాన్స్ ఉన్నాయి, చాలా వరకు లేవని అంటున్నారు. అదొకటి మంచిది. జనరల్ మేము ఎక్కడ చూస్తుంటాం చాలా చలాన్లు ఉంటుంటాయి, ఒక్కొక్క బండ్ల మీద 5, 6, 10, 15, 20 చలాన్లు ఉంటుంటాయి. ఇక్కడ చాలా వరకు లేవని అంటున్నారు. మంచిది. మీరు ఏమన్నా అట్లే రాకుండానే చూసుకోండి ముందే. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. బైన్సా టౌన్లో మనము కార్డన్ సెర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అరౌండ్ 120 వెహికల్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరి చలాన్స్ ఉన్నాయో, చలాన్స్ లేవు అవి కూడా చూడడం జరుగుతుంది. ఈ ఏరియాకి వచ్చి మనము ఇక్కడ ఉన్న కాలనీ వాసులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఎవరు అనుమానాస్పదంగా లేరున్నా మనకు తెలియజేయాలని, అలాగే గంజాయి గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. మరియు సైబర్ క్రైమ్స్ బారిన పడితే ఎలా వారు దాన్ని దృష్టికి తీసుకురావాలి, మా దృష్టికి తీసుకురావాలని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆపరేషన్ని లీడ్ చేసినటువంటి మా టౌన్ ఎస్హెచ్ఓ సాయి అండ్ ఇతర ఎస్ఐ అండ్ సిబ్బంది అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈరోజు. ఇదే విధంగా మనము ప్రతి నెల కూడా కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ ఒక 3-4 పెట్టుకొని ప్రతి సబ్ డివిజన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు. నమస్కారం, థ్యాంక్ యూ. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.